తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అవును, మీరు వింటుంది నిజమే. రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందినటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవికి ఈ నెల 25వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో. ఈయనే సుగవాసి సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సన్ ఆఫ్ సుగవాసి పాలకొండరాయుడు గారు. అంటే పాలకొండరాయుడు గారు అంటే రాయలసీమలో తెలియని వారు లేరు. ఇటీవల కాలంలో అంటే ఒక నెల రోజుల క్రితం పాలకొండరాయుడు గారు అనారోగ్యంతో మరణించారు. ఆయన కుమారుడే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. అయితే ఈయన ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే దాని గురించి మనం చెప్పాలంటే ముందు వీళ్ళ నాన్నగారి హిస్టరీ చెప్పుకోవాలి. సుగవాసి పాలకొండరాయుడు గారు 1978లో మొట్టమొదటిసారి రాయచోటి అసెంబ్లీ నుంచి జనతా పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే